పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే నవరాత్రులు పూర్తి చేసుకుంటూ రేపు జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనానికి అయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటూ కూడా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది. నిమజ్జనం జరిగేటువంటి ప్రదేశాలను కూడా సిపి అంబర్ కిషోర్ జా నేరుగా కూడా అక్కడికి వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి మంచిర్యాల, పెద్దపల్లి 2 జిల్లాలకు సంబంధించినటువంటి 48 ప్రాంతాల్లో కూడా నిమజ్జన ఏర్పాట్లు కూడా భారీగా ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. 2 జిల్లాలకు సంబంధించి కూడా ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు అలాగే ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో కూడా ఎన్సీసీ క్యాడెట్లతో పాటుగా కూడా సింగరేణి ఎస్ఎన్పిసి కూడా విధుల్లో ఉంటూ కూడా నిమజ్జన ఏర్పాట్లకు కూడా పాల్పంచుకుంటారంటూ కూడా సిపి వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోలీసు సూచించినటువంటి సూచనల ప్రకారమే నిమజ్జనానికి కూడా రావాలి. అంతేకాకుండా కూడా ముఖ్యంగా గణేష్కి సంబంధించినటువంటి కమిటీలకు సంబంధించిన నిర్వాహకులంతా కూడా ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు కూడా నిమజ్జనానికి రాకుండానే జాగ్రత్త పడాలి. ఒకవేళ తీసుకువచ్చినట్లయితే కూడా తప్పనిసరిగా జాగ్రత్త వహించాలంటూ కూడా సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం కూడా పూర్తి చేయాలి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించినా కూడా అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడినా అలాగే ఒక మతం వారు మరొక మతం వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదిక కూడా ఎలాంటి చట్ట వ్యతిరేక విధానాలు ఎవరు అవలంబించినా కూడా వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు ఉపాధ్యాయులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులందరూ కూడా తమ వంతు బాధ్యతగా ప్రణాళికలు చేపట్టాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి కేవలం 10వ తరగతి విద్యార్థులపైన దృష్టి సారించకుండా కూడా అన్ని తరగతులకు సంబంధించిన విద్యార్థులపైన ప్రతి ఒక్క విద్యార్థి పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్ బదిలీలు జరిగిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముఖ్యంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు కూడా విద్యార్థులపైన ఎలాంటి ప్రభావం పడకుండా కూడా తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి విద్యార్థుని పైన ప్రతి తరగతి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు అలాగే ఉపాధ్యాయులకు కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరికని 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి అడ్డగుంటపల్లిలో 2 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ మడత రమేష్ వివరాలు వెల్లడించడం జరిగింది. అడ్డగుంటపల్లిలో 2 యువకులు 220 గ్రాముల గంజాయిని అమ్ముతున్న నేపథ్యంలో రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగిందంటూ కూడా వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకున్నాం, వారిపైన కేసులు నమోదు చేశామని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ యువతకు కూడా పలు సూచన చేస్తూ కూడా ఎవరు కూడా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు ఎవరు కూడా అలవాటు కాకూడదు, బానిసలు కాకుండా చూసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మాదక ద్రవ్యాలు అమ్మినా, కొన్నా, సేవించినా కూడా చట్టరీత్యా నేరానికి గురైనట్లే కాబట్టి ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ కూడా యువతకు పిలుపునివ్వడం జరిగింది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో 4 ఏళ్ల చిన్నారి స్కూల్ బస్ కింద పడి చనిపోవడంతో సర్వత్ర కూడా విషాచారాలు అందుకున్నాయి. నల్గొండ మండలం తొరగల గ్రామానికి సంబంధించినటువంటి జస్విత నల్గొండ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతూ ఉంది. ఇంటి నుంచి సంతోషంగా బయలుదేరినటువంటి జస్విత స్కూల్లో దిగిన తర్వాత క్లాస్ రూమ్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి రివర్స్ తీయడంతో బస్ చక్రాల కింద పడి నలిగి చనిపోయింది. ఆ జస్విత ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తిగా పాఠశాల యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందంటూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. పూర్తిగా ఫిట్నెస్ లేని బస్సులు ఉండడం, యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే తమ పాప లోకం విడిచి వెళ్ళిపోయిందంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు వెలిపిస్తూ ఉన్నారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నల్గొండ సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా కేంద్రంలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీ అధికారులు పట్టుబడ్డారు. జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వలవేసి పట్టుకున్నారు ఏసీ అధికారులు. మత్స్య సహకార సంఘాల సభ్యులకు లోన్లు ఇవ్వాలన్నా, సబ్సిడీ పరికరాలు ఇవ్వాలన్నా కూడా 20,000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తూ వస్తున్నారు చరితారెడ్డి. ఈ నేపథ్యంలోనే ఏసీ అధికారులను ఆశ్రయించారు మత్స్యశాఖ సహకార సంబంధించినటువంటి సభ్యులు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా 20,000 రూపాయలు లంచం ఇస్తుండగా నేరుగా పట్టుకున్నారు. కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఏకకాలంలో చరితారెడ్డి పలు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తారు ఉన్నారు ఏసీ అధికారులు. ప్రస్తుతం ఆ పైన పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీ అధికారులు.
సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రోజు రోజు కూడా తీవ్రమైపోతూ ఉన్నాయి. రైతన్నలు అల్లాడిపోతూ ఉన్నారు. ఒక బస్తా యూరియా దొరకాలంటే గంటల తరబడి కూడా లైన్లో నిలబడుతున్నామంటూ కూడా వాపోతూ ఉన్నారు. ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. నెల రోజులుగా తనలాడుతూ ఉన్నాం, నెల రోజులుగా తిప్పలు పడుతూ ఉన్నాం. ఒక్క బస్తా యూరియా మాత్రం కూడా దొరకట్లేదు. తమ పంట పొలాలను కూడా రంగు మారుతూ ఉన్నాయి, నకరం పడుతూ ఉన్నాయి. తమ పంట పొలాలను కూడా ఎదుగుదల అంతా కూడా లోపించి దిగుబడి పైన తీవ్రంగా ప్రభావం పడి తమంతా కూడా పీకల్లో తప్పుల్లో కూరుపోయేటువంటి ప్రమాదం వచ్చిందంటూ కూడా రైతన్నలు వాపోతూ ఉన్నారు. సరిపడా యూరియా తెప్పించలేనటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి అంటూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం దిగుతున్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా రివ్యూ నిర్వహించట్లేదు. ఈ రోజు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయట్లేదు. ఎక్కడ రైతులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక బస్తా యూరియా దొరకాలంటే యుద్ధం చేయాల్సి వస్తున్నట్టు కూడా రైతన్నలు వాపోతూ ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రోజు కూడా యూరియా కోసం లైన్లో నిలబడలేదు, చెప్పులు లైన్లో పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాయదారి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తమ కష్టాలు తెచ్చిపెట్టినట్టు కూడా రైతన్నలు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సరిపడా యూరియా తెప్పియాలి, తమను ఆదుకోవాలి. తమ పంట పొలాలను కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. ఇప్పటికైనా యూరియా అందించకపోతే తమ ఫలాలను కూడా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి యూరియా తెప్పించాలంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతాంగం ఘంటాపథంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఒక్కసారి వార్తలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇవాళ జగిత్యాలలోని ఇటు ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి ప్రాంతంలోని గొల్లపల్లి పిఎస్సి సెంటర్ వద్ద రైతులు బారులు తీరారు. వచ్చినటువంటి ఒక లారీ ఒక లోడు లావరంతో పెద్ద సంఖ్యలో కూడా రైతులు రావడం జరిగింది. అయితే వారికి సరిపడా లోడ్ రాకపోవడము, మరొక వైపు వారంతా కూడా తమకు సరిపడా యూరియా ఇవ్వట్లేదని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రైతులు అయితే తీవ్ర ఆవేదనతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. తమకు తక్షణమే పూర్తి స్థాయిలో యూరియా అందచేయాలి, లేని పక్షంలో తమంతా కూడా మరింత ఆందోళన నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మహిళా రైతులు చెప్పడం జరిగింది. మరొక వార్త, కొరుట్లలో చిట్టితో ఉడాయించాడు ఒక వ్యక్తి. దాదాపు 1,50,00,000తో చుట్టుపక్కల వారిని స్థానికులందరినీ కూడా నమ్మించి దాదాపు 1,50,00,000 రూపాయల వరకు కూడా చిట్టీలు వేశాడు. ఈ క్రమంలో అతను గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అతన్ని గుర్తించినటువంటి స్థానికులు కొరుట్ల పట్టణంలో ఉన్నట్టు గమనించి తక్షణమే పోలీసులకు అప్పగించి తమ సొమ్ము తమకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది. మొత్తానికి చిట్టీల పేరుతో ఎవరు కూడా మోసపోవద్దు, నమ్మకస్తులకు సంబంధించి తప్ప ఎవరిని కూడా నమ్మొద్దని సందర్భంగా పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ జగిత్యాల పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో, అలాగే మార్కండేయ దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి వాల్మీకి ఆవాసంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ బర్త్డే సందర్భంగా అక్కడ పూర్తిగా అంటే మధ్యాహ్న భోజనం వితరణతో పాటు అలాగే పండ్లు ఫలాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గం చెందినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, జగిత్యాల జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో టీచర్స్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్లో ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమంలో టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 72 మంది ఉపాధ్యాయులను అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాశీషాతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, అలాగే ఐటీడీఏ పీఓ ఇన్ఛార్జి డిఓ ఖుష్బూ గుప్తా, విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబడిచిన ఉపాధ్యాయులకు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశీషా మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జిల్లా కలెక్టర్ రాజాశీషాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగిందని, దాదాపు 20,000కు పైగా ఎకరాలలో జిల్లాలో పంట నష్టం జరిగిందని, వారికి వెంటనే పంట నష్టం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ రైతులకు
కేవలం ఒక గ్రామీణ బ్యాంకు మాత్రమే రుణాలు అందిస్తుందని ఇతర బ్యాంకులు సైతం రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము ఆదివాసీ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బైన్సా పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం ఈ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అలాగే బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్తో పాటు అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది పోలీసు సిబ్బందితో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. 150 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఈ వినాయక నిమజ్జన శోభాయాత్ర కొనసాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు గడ్డన్న ప్రాజెక్టు వద్ద వినాయకులు నిమజ్జనం చేయడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్టయితే జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన 43 మంది లబ్ధిదారులకు 13 లక్షల రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామను ఆరోగ్య జనగామగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, నీలిమ ఆసుపత్రి ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందజేస్తున్నామని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ 2 సంవత్సరాల నుంచి పనిచేయకపోతే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సిటీ స్కాన్ను ఏర్పాటు చేయించినట్లుగా ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే టేకుమట్ల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దహనం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు తన మార్కు పరిపాలనతో దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేయడాన్ని ఆయన రాజకీయాన్ని నిరసిస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినటువంటి సందర్భం కనిపించింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం యూరియా విషయంలో బగ్గుమంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మానుకోట రాళ్ల రుచిని గత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాకముందు ఏ విధంగా చూపించారో యూరియా విషయంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి మానుకోట రాళ్ల రుచిని మానుకోటకు సంబంధించిన రైతాంగం చూపించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ యూరియాకు సంబంధించి ఉన్నటువంటి సెంటర్ మీద రాళ్లతో అక్కడ ఉన్నటువంటి రైతులు దాడి చేశారు. ఒక బస్తా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజుల తరబడి యూరియా కేంద్రాలకు తిప్పించుకుంటున్నారని అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రోమోర్ సెంటర్ మీద దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కట్టెలను పోగు చేసి తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరిపడా యూరియా అందించాలని అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి నిలకడగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 8 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 96,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 97,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 8.83 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాలలో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఆగ్రహం కట్టలు తెంచుకుని ఏకంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రుల క్యాంపు కార్యాలయాలను కూడా ముట్టడించే స్థాయికి రైతుల ఆగ్రహం వెల్లుబుకుతున్నది. అందులో భాగంగానే ఈరోజు హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివసించేటువంటి క్యాంపు కార్యాలయంపై
రైతులంతా కూడా ఏకంగా దాడికి ఉపక్రమించి ఆ ముట్టడికి కూడా చేసినటువంటి సందర్భం కనిపించింది. ఈరోజు తెల్లవారుజామునే 5 గంటల ప్రాంతంలో రైతులంతా కూడా హుస్నాబాద్ పట్టణానికి యూరియా కోసం రావడం జరిగింది. యూరియా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రైతులంతా కూడా పొన్నం ప్రభాకర్కు సంబంధించిన క్యాంపు కార్యాలయం దగ్గరకు వెళ్ళి ఆందోళన చేశారు. అందులోకి దూసుకు వెళ్ళి అక్కడ గేటు లోపలికి కూడా వెళ్ళి ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నది. పోలీసులు జోక్యం చేసుకుని రైతుల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో రైతులంతా కూడా పోలీసులపై తిరగబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి ఏకంగా రైతుల ఆగ్రహం యూరియా కోసం ఎంత దూరం వెళ్తున్నదో ఈ సంఘటన బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఏకంగా మంత్రుల ఇండ్లను ముట్టడించే స్థాయికి వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదనే ఒక వాదన వినిపిస్తూ ఉన్నది. ఇక కొండపోచమ్మ సాగర్ కట్టపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమము, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గజ్వేల్ నియోజకవర్గ నాయకులు, ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి తరలి వెళ్ళి ఇది కాదా కాళేశ్వరం, ఇదే కదా కాళేశ్వరం అనే ఒక భారీ బ్యానర్ని ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, అట్లాగే విష ప్రచారానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భారీ ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆందోళనలు కొనసాగుతాయని, సిబిఐ కానీ, ఈడీలు కానీ ఎవరు కూడా కేసీఆర్ను కానీ, హరీష్ రావును కానీ ఏమీ చేయలేరని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ దార్శనికత వల్ల ఇవాళ తెలంగాణలో రైతులకు సాగునీరు అంది ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైందని, అట్లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడతామని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఇక చేగుంట వద్ద కూడా ఈరోజు రైతులంతా యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా చేగుంట మెదక్ రహదారిపై బైఠాయించినటువంటి రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి వారు యూరియా కోసం వచ్చి అక్కడ పడిగాపులు కాసినప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుని రైతులంతా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. పోలీసులు వాళ్ళను అడ్డుకొని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయగా పోలీసులపై కూడా రైతులంతా కూడా తిరగబడినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు 21వ రోజు కూడా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వనదుర్గ భవానీ క్షేత్రం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రం గత 21 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంటున్నది. సింగూరు నుంచి విడుదల చేస్తున్నటువంటి నీటి ఫలితంగా భారీ ఎత్తున ఆ ప్రాంతానికి వరద నీరు వచ్చి చేరుతూ ఉన్నది. అందులో భాగంగానే దేవాలయం ఎదుట భారీ ఎత్తున మంజీరా నది ప్రవహిస్తూ వెళ్తున్న నేపథ్యంలో 21 రోజులుగా ప్రధాన దేవాలయాన్ని మూసివేసి రాజగోపురంలో ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 21వ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగడంతో రాజగోపురంలోనే ఉత్సవమూర్తులకు అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శివంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి అనే ఒక యువతి 2 రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సక్కుబాయి ఈరోజు మృతి చెందింది. సిద్ధు అనే ఒక కానిస్టేబుల్ సంగారెడ్డిలో పనిచేస్తున్నాడు. అతను సక్కుబాయితో కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి చేసుకోమని చెప్పి సిద్ధుని అడిగిన నేపథ్యంలో పెళ్లికి ఆయన నిరాకరించిన నేపథ్యంలో మనస్తాపం చెందినటువంటి సక్కుబాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని చెప్తూ ఉన్నారు. ఈ సక్కుబాయి కుటుంబానికి న్యాయం చేయాలని, సక్కుబాయికి న్యాయం చేయాలని అమ్మాయిని మోసం చేసినటువంటి కానిస్టేబుల్ సిద్ధును చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డిలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా నిర్మించినటువంటి అదనపు యూనిట్ని మంత్రి దామోదర్ రాజనరసింహ, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం 3 టౌన్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ నగర్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వివాదానికి కారణమైంది. శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందినటువంటి యోషిత అనే 24 ఏళ్ల మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతుర్ని సమీప బంధువు అయినటువంటి బెజ్జం రామకృష్ణ వేధింపులకు గురి చేస్తున్నాడని, ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయని బెదిరిస్తున్నాడని చెప్పి గత 3 నెలలుగా వేధిస్తున్నాడని, బెజ్జం రామకృష్ణ వేధింపులు భరించలేకే తన కూతురు చనిపోయి ఉంటుందని యోషిత తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెజ్జం రామకృష్ణ తనే ఈ హత్య చేసి ఉంటాడని కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. యోషిత ధైర్యవంతురాలని, చాలా ధైర్యంగా ఉంటుందని, సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉందని, ఆత్మహత్య చేసుకోవద్దని, కానీ బెజ్జం రామకృష్ణనే చంపేసి ఆత్మహత్యగా తన ఇంట్లో ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ అనుమానం వ్యక్తం చేశారు. పలు అనుమానాలతో కూడినటువంటి ఫిర్యాదు కాపీని ఖమ్మం 3 టౌన్ పోలీసులకు అందజేశారు. బెజ్జం రామకృష్ణ వేధింపులకు పాల్పడుతున్నాడు, అందువల్లే తన కూతురు చనిపోయిందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా పోలీసులు కూడా తెలియజేశారు. దీని మీద కేసు నమోదు చేశామని, సమగ్ర విచారణ జరుపుతున్నట్టుగా ఖమ్మం 3 టౌన్ పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గోవింద్ సెంటర్లో అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రైతు విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా సమస్యను పరిష్కరించాలని, సకాలంలో యూరియా అందజేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి రైతుల ఇబ్బందులు తొలగించేలాగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గోవింద్ సెంటర్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందించేందుకు వెళ్ళగా కార్యాలయానికి తాళం వేస్తుండటాన్ని గమనించి అదే డోర్కు తాము తీసుకెళ్లినటువంటి వినతిపత్రాన్ని అతికించి నిరసన తెలిపి బయటకు వచ్చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎం, మాస్ లైన్, అట్లాగే ప్రజాపంద నాయకులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో రైతుల ఆందోళన కొనసాగుతుంది. గత 3-4 రోజులుగా యూరియా వస్తుందని మభ్యపెడుతున్నటువంటి అధికారులు ఇవాళ 1000 కట్టల యూరియా వస్తుంది, అందరు రైతులకు సరిపడా ఇస్తామని చెప్పడంతో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా బయ్యారం కేంద్రంలో ఉన్నటువంటి ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చారు. ఉదయం 10 గంటల తర్వాత వచ్చినటువంటి అధికారులు ఈరోజు కూడా యూరియా రాలేదని చెప్పడంతో ఆగ్రహించి నిరసన కార్యక్రమం తెలియజేశారు. మహబూబాబాద్ కొత్తగూడెం వయా ఇల్లందు జాతీయ రహదారిపైన బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంట తెచ్చుకున్నటువంటి పురుగుల మందు డబ్బాలు ప్రదర్శిస్తూ యూరియా అన్నా ఇవ్వండి, లేదంటే చచ్చిపోయేందుకు అనుమతి అన్నా ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు. రైతుకు యూరియా అవసరం, యూరియా ఇయ్యని పక్షంలో బతకడం ఎందుకు, చచ్చిపోతామంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగినటువంటి రైతులు గత 2 నెలల కాలంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, సకాలంలో యూరియా ఎందుకు సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డు మీద బైఠాయించి దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు అతి కష్టం మీద రైతులను నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి తన కన్నబిడ్డలను హతమార్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్ పై వచ్చి వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో పురుగుల తాగి ఆత్మహత్య చేశాడు. ఆ సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని గుర్తించి అక్కడి పోలీసుల సమాచారం మేరకు ఈ వెంకటేశ్వర్లు ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను భార్యతో గొడవపడి 3 పిల్లలను కూడా వెంట పెట్టుకొని బైక్ పైన దోర్నాల నుంచి శ్రీశైలం మీదుగా అడవిగుండా ఇక్కడ హాజీపూర్, డిండి, ఒంగూరు గేటు మీదుగా వచ్చాడని చెప్పేసి సీసీ కెమెరాల ద్వారా గుర్తించినటువంటి పోలీసులు టీములుగా ఏర్పడి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన ఎక్కడైతే అవుట్స్కట్స్ ఉంటుందో అక్కడ మొత్తం కూడా వాళ్ళు దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు మధ్యాహ్నం ఉప్పునుతల మండలం సూర్యతండ సమీపంలో మృతుడి చిన్న కుమారుడు కూడా అక్కడ మృతదేహాలు దొరికాయి. తర్వాత కల్లుకుర్తి మండలం తాండ్ర సమీపంలో కూడా పెద్ద కూతురు మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ మృతదేహాలన్నీ కూడా పెట్రోల్ పోసి దారుణంగా కాల్చి చంపినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంత దారుణమైనటువంటి సంఘటన చూసిన వారంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కన్న పిల్లలను కడతీర్చడం ఏంటని చెప్పేసి భార్యపై ఎలాంటి అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలి తప్ప ఇంత దారుణానికి ఒడిగట్టడం మరి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా పలువురు అక్కడికి వచ్చిన వాళ్ళు కంటతడి పెడుతూ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎటు చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ వాడ చూసినా కానీ
గణేష్ విగ్రహాల శోభయాత్రలతో పుల్ల పండుగగా కనిపిస్తూ ఉంది. ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా వివిధ కాలనీల్లో అన్నదానాలతో పాటు భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలతో పాటు అనేక డప్పు చప్పుళ్ళు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుని తమ ఆనందంతో కాలనీ వాసులంతా కలిసి శోభయాత్రగా తమ గణపతిని తీసుకుని నిమజ్జనానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరికి అందరికీ కూడా ప్రముఖులంతా కూడా హాజరై వాళ్ళకు స్వాగతం పలుకుతా ఉన్నారు. కల్వకుర్తి పట్టణంలో ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉండడంతో పలు చోట్ల ట్రాఫిక్ కూడా కొంత ఆంక్షలు పెట్టినప్పటికీ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళేటువంటి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో కూడా ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇచ్చి సన్మానం చేయాలని చెప్పేసి నాగర్ కర్నూలు సమీపంలో ఉండేటువంటి తేజ కన్వెన్షన్ హాల్లో ఒక అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నాడన్న సమాచారం మేరకు జిల్లాలోని మొత్తం ఉపాధ్యాయులు చాలా పెద్ద మొత్తంలో వచ్చినప్పటికీ మధ్యాహ్నం అయినప్పటికీ భోజనాలు చేసినప్పటికీ కూడా మంత్రి ఆలస్యంగా రావడంతో వాళ్ళంతా కూడా చాలా మంది కూడా వచ్చిన దాంట్లో 70% రిటర్న్ తిరిగి వెళ్ళారు. తర్వాత వచ్చినటువంటి మంత్రికి చాలా తక్కువ మంది కనిపించేసరికి ఆ మంత్రి అసహనం వ్యక్తం చేయడంతో పాటు అట్నుంచి వెళ్ళిపోతుండగా అక్కడ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా వచ్చేసి కనీసం అవార్డులైనా ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి అలా వెళ్ళకూడదని చెప్పేసి ఆయన ఆపి అవార్డులు ఇప్పించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ మరి మంత్రి ఆలస్యంగా రావడం ఒక కారణమైతే వచ్చిన ప్రోగ్రాంకు పూర్తిగా ఉండకుండా ఉపాధ్యాయులు వెళ్ళారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది.